అంటే అదే మళ్ళీ ప్రజలు అదే అంటారు సార్, తల్లిని చెల్లిని బయట పంపించిన ఆయన నాయకుడు ఏంటని అంటున్నారు. మళ్ళీ దీనికి ఏమంటారు? ఆయన పంపించలే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పక్కకు వచ్చి సొంత చెల్లి బయటకు వచ్చి మాట్లాడుతుంది, సొంత తల్లి బయటకు వచ్చి మాట్లాడుతుంది, పక్కన అది కథ ఏంటి? చెల్లి ఎందుకు మాట్లాడుతుంది? చెల్లి అందరికి తెలిసిన విషయం. చెల్లి ముందు ఎన్నికల ఆయన జైల్లో ఉండగా చెల్లి వెళ్ళి సోనియా ప్రచారం చేసింది. ప్రచారం చేయడానికి కూడా ఆవిడేం కాదు, ముందు పార్వతమ్మ గారు వెళ్ళాలని అంటే పార్వతమ్మ గారు నాకు మోకాలు నొప్పి, నేను నడక ప్రయాణం కష్టం అంటే అప్పుడు భారతి వెళ్తానంటే వద్దొదిన, పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలతో పెద్దవాళ్ళు అయిపోయారు, నేను ఫ్రీగా ఉన్నాను, నేను వెళ్తాను, నువ్వు వద్దొదిన అని తను భారతి అని వెళ్ళిన తర్వాత ఏం చేసింది? జైల్లో ఉండగా వెళ్ళేసి తిరిగేసి వచ్చినాక వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళింది నేరుగా. సోనియా గాంధీ తన మొగుడు అనిల్ శాస్త్రి ఇద్దరు వెళ్ళి మాకు ఇవ్వండి పగ్గాలు, మేము నడుపుతామని ఆవిడ అడిగారు. ఆవిడ వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేక అలా సైలెంట్గా ఉండిపోయింది. నువ్వు అప్పుడే పదవి కోసం అన్నయ్య జైల్లో ఉండగానే దాన్ని అడ్డు పెట్టుకుని వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తారు. తర్వాత అన్నయ్య జైలు వచ్చాడు, గెలిచినాక నీ ఒక 6 ఫైల్స్ ఎన్ని ప్రజలకు తెలిసి 6 ఫైల్స్ జగన్ టేబుల్ మీదకి పంపించారు. ఆయన అంగీకరించాలన్నాడు. ఈ రిజెక్టెడ్ ఫైల్స్ ఇప్పుడు నేను గెలిచింది ఇందుకోసం కాదు, మన రిజెక్టెడ్ ఫైల్స్ మన ఫైల్స్ అన్ని క్లియర్ చేయడం నేను చేయను అన్నాడు. అప్పుడు వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళితే మీ అమ్మ వచ్చి జగన్ని బతిమారింది. అమ్మ నేను 20 ఏళ్ళు సీఎంగా ఉండాలనుకుని వచ్చాను, కానీ ఇలాగేదో వచ్చేసి తాత్కాలికంగా వచ్చేదో చేసేటట్టుగా ఈ పనులు నేను చేయను అన్నాడు. అప్పుడు ఆవిడకి కోపం వచ్చి వెళ్ళిపోయింది. ఇది ప్రజలందరికీ తెలుసు. ఇదేదో నీకేదో ద్రోహం చేశాడు, ఆస్తులు ద్రోహం ఉంటే నీ ఇంటి విషయం అయ్యా. ఆస్తులు ఏదైనా ఉంటే నీకు ఆస్తులు రావాల్సి ఉంటే కోర్టులో వేసుకో, ప్రజలకే సంబంధం. నీ సాక్షిలో నీకు వాటా కావాలంటే ప్రజలకే సంబంధం. ఆ అమ్మాయి షర్మిల అసలు రాజశేఖర రెడ్డి గారి కడుపున చెడబుట్టిన కూతురు. ఆయన కడుపున పుట్టాల్సిన కూతురు కాదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తిట్టకుండా, నేను ఆడపిల్లని కాదు ఈడపిల్లని, తెలంగాణ కోడల్ని, మా నాన్నని చేర్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని అంతు చూస్తాను, నా తడాఖా చూపిస్తానని ప్రగల్భాలు పలికి ఆవేశంగా మాట్లాడి ఆ తర్వాత అక్కడ మూట కట్టేసుకుని ఇక్కడికి వచ్చి అదే కాంగ్రెస్లో చేరతావా? అదే కాంగ్రెస్లో చేరి తప్పుడు కూతురుకు వస్తావా? ఆయన గడుపును పుట్టిన కూతురే నువ్వు, ఆయన చెడబుట్టిన కూతురు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తండ్రి గడుపును పుట్టిన చెడబుట్టిన కూతురు 2 ఉన్నారు. ఒకటి షర్మిల, ఒకటి పురంధేశ్వరి. రామారావు గారు మహనీయులు అంటే ఆయన గడుపును చెడబుట్టిన కూతురు. ఇది ఆయన తండ్రికి ద్రోహం చేస్తే ఆ ద్రోహి పక్కన నుంచున్న కూతురు. ఏ జీవితంలో ఏ తండ్రి కూతురు కూడా తండ్రి పక్కనే ఉంటుంది. అలాంటి తన తండ్రికి వెన్నుపోటు పొడి, తన తండ్రి కంట కన్నీరు పెట్టి తన తండ్రి మీద చెప్పులు విసిరిన ద్రోహి పక్కన వెళ్ళి నిలబడింది పురంధేశ్వరి. ఆ తర్వాత అక్కడితో ఆగిందా? ఏ కాంగ్రెస్ అయితే పతనం చేయాలి, ఏ కాంగ్రెస్ అయితే భూస్థాపితం చేయాలని ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డాడు. రాత్రనక పగలనక ఎండనక వాననక ఇల్లనక రోడ్డనక పడి నేల మీద ఎక్కడ పడితే పడుకుని ఆయన పోరాడి కాంగ్రెస్కి బుద్ధి చెప్తే ఆయన చనిపోయినాక అదే కాంగ్రెస్లో చేరి ఆ కాంగ్రెస్కి వంతపడి ఆ జెండా మోసి ఆయన పదవి కోసం. అమ్మాయి రీతి లేదు, పదవి కోసం ఏ నీతి లేదు, ఏ నిబద్ధత లేదు. అందుకే తండ్రి కడుపుని చెడబుట్టిన కూతురు వీళ్ళు రాజకీయాలకు రావడం, అందుకనే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, కేర్ చేయట్లేదు. ఆ అమ్మాయి సడన్గా 100 ఓట్లతోటి పోటీ తప్పితే ఆ అమ్మాయికి అడ్రస్ కూడా ఉండదు, డిపాజిట్ వస్తే ఎక్కువ. పురంధేశ్వరి అదే పరిస్థితి. పురంధేశ్వరి ఎవరికి ఇచ్చిందయ్యే సీట్లు? బీజేపీ వాళ్ళకి ఒక సీఎం రమేష్, ఒక కిరణ్ కుమార్ రెడ్డి, ఒక సుజనా చౌదరి, మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చే కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వాళ్ళు టీడీపీ పక్షులు, వీళ్ళకి సీట్లు ఇచ్చింది. ఇన్నేళ్లుగా బీజేపీ జెండా పుచ్చుకొని, బీజేపీ ఎజెండాని గుండెల్లో పుచ్చుకుని బీజేపీ తప్పించిన వాళ్ళకి ఒక్కళ్ళకి ఓటు ఇవ్వాల, వాళ్ళకి సీట్లు ఇవ్వాల. తనకి అంటే తెలుగుదేశం సెక్రటరీగా పనిచేస్తాను. బీజేపీ ప్రెసిడెంట్ ముసుగేసుకుని చంద్రబాబుకి సెక్రటరీగా పనిచేస్తుంది. దౌర్భాగ్యురాలు. ఇంతటి పార్టీ కార్యకర్తలు అందరినీ మోసం చేసి అక్కడ కేంద్రానికి ఒక దొంగ వాళ్ళు వచ్చినప్పుడు, ఆ శివకుమార్ వాళ్ళు వచ్చినప్పుడు 500 మందిని పిలిపించి అద్దెకి కూటమి అనగా ఓహో అని వాళ్ళ తప్పట్లు తట్టి వీళ్ళు తడిచి వాళ్ళ ముందు షో చేయించి, ఓహో కూటమి అంటే కార్యకర్తలందరూ కూడా ఆమోదిస్తున్నారన్న కలర్ కల్పించి
వాళ్ళని నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు ఆ ఫలితం అనిపిస్తుంది బీజేపీ. ఇంకో 10 ఏళ్ల పాటు ఈ ఉభయ రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం రెండింటిలో కూడా ఉభయ రాష్ట్రాల్లో అయితే బీజేపీ అనే పార్టీ ఉండదు. 10 ఏళ్ళు ఉండదు, దశాబ్ద కాలం పాటు ఉండదు. చూడండి, అది అంత దిగజార్చేసారు. అంటే ఒక వ్యక్తిత్వం కోల్పోయినాక ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా మనలేడు. బీజేపీకి ఒక వ్యక్తిత్వం ఉంది. ఒక మాట అంటే నిలబడతారు, ఒక మాట కోసం కట్టుబడతారు. ఈ 600 సరే వాళ్ళు దానికోసం ఆ సిద్ధాంతానికి కట్టుబడతారని పేరుంది. ఆ పేరున్నబట్టే 2 సీట్ల నుంచి 4 సార్లు అధికారంలో తీసారు. ఆ వ్యక్తిత్వాన్ని నాశనం చేసి పురంధేశ్వరి కణాల లక్ష్మీనారాయణతో మొదలైతే పార్టీ పతనం ఇవాళ పరిపూర్ణం అవుతుంది.